హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మీకు దీపారాధన ఎలా చేయాలి, ఎన్ని ఒత్తులు వేయాలి, దీపారాధన చేసేటప్పుడు ఏ వైపు వెలిగిస్తే ఏ లాభాలు ఉంటాయి అనేది డీటెయిల్గా ఈ వీడియోలో మీకు నేను చెప్పబోతున్నానండి. ముందుగా దీపారాధన ఏ విధంగా చేయాలో చెప్తున్నానండి. దీపారాధన చేసేటప్పుడు ఏకవత్తు అనేది అసలు వేయరాదండి. 3 ఒత్తులు వేసి వెలిగించడం వల్ల త్రిమూర్తుల్ని ఆవాహనం చేసుకున్నట్టు అవుతుంది. 3 లేదా 2 ఒత్తులు వేసి వెలిగించవచ్చు. దీపారాధన సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడే అండి. మనం డైలీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలిచినట్టు అవుతుంది దీపారాధన చేయడం వల్ల. ప్రతినిత్యం దీపారాధన చేస్తే శుభాలు ఉంటాయండి. ఇంట్లో శాంతి అనేది నెలకొల్పుతుంది. ఉదయం సాయంత్రం దీపారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది మనకు దక్కుతుందండి. ఏ వైపు దీపారాధన పెట్టడం వల్ల ఏ లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నానండి. తూర్పు వైపు వెలిగించడం వల్ల ఆయుష్ అనేది పెరుగుద్దండి. ఉత్తరం వైపు వెలిగించడం వల్ల ధనలాభం అనేది మనకి కలుగుతుంది. పరమడ వైపు పెట్టడం వల్ల మనకి కీడు అనేది సంభవిస్తుందండి. పరమడ వైపు మాత్రం అస్సలు పెట్టొద్దండి దీపారాధన, అది మన ఇంటికే కీడు. దక్షిణం వైపు పెట్టడం వల్ల అనారోగ్య సమస్యలు అనేవి సంభవిస్తాయండి. మన ఇంట్లో వాళ్ళకి కావచ్చు, లేకపోతే మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, పిల్లలకి, మనకి ఎవరికైనా కావచ్చు. దక్షిణం వైపు దీపారాధన చేయడం వల్ల అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా మీరు పడమర వైపు కానీ దక్షిణం వైపు కానీ దీపారాధన పెడుతున్నారు అంటే తొందరగా అక్కడి నుంచి మార్చేసేయండి. ఆ 2 వైపులు పెట్టొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.